వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7710777720. ఈ నెల 3వ తేదీన మిర్చి యార్డులో ఒక ధర్నా కార్యక్రమం చేసి యార్డు సెక్రటరీకి మరియు వ్యవసాయ మంత్రి అచ్చెన్నాయుడు గారికి వినతి పత్రం ఇచ్చాం. ముఖ్యంగా 2018 నుంచి 23 వరకు కూడా 20,000 పైన రేటు ఉంది. కానీ ఈ సంవత్సరం అకస్మాత్తుగా ఇవాళ ఈ రోజున 6,000 రూపాయలు ఉంది. ఒక్కో కింటాకు వచ్చేసి 25,000 నుంచి 30,000 ఖర్చు అవుతుంటే కేవలం 6,000తో ఈ యొక్క మిర్చి రైతు అమ్ముకొని ఏం కావాలా? ఆ కుటుంబం అప్పులు పాలై ఆత్మహత్య పాల్పడే ప్రమాదం కల్పిస్తుంది. అందుకని ఇవాళ కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం కలిసి మేము ఒక స్కీమ్ నిర్ణయించాము. దాని కింటాకి 11,781 రూపాయలు చెప్పారు. కానీ ఇంతవరకు ఆ డబ్బులు కూడా తక్కువ రేటుకి అమ్ముకున్న రైతుకి ఎవరికి కూడా జమగల. అంటే ఈ స్కీము మోసపూరితమైన స్కీము. అందువల్ల ఈ మోసాలను వెంటనే కంట్రోల్ చేసుకోవాలి. రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు మరలా దీని మీద పునరాలోచించుకోవాలి. 20,000 రూపాయలు కింటాకి ఇచ్చినట్లయితేనే రైతుకు న్యాయం జరిగింది. లేదంటే ఇదే పద్ధతిలో రోడ్డు ఎక్కి రాష్ట్రంలో చేస్తారని చెప్పి ఈ ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తున్నాం. రైతుల దగ్గర ఇంకొక 20 రోజుల వరకు మాత్రమే మిర్చి ఉంటుంది. మేము ఆల్రెడీ మిర్చి కోతలు మొత్తం మేము అమ్మేశాము. ఇక్కడే మేము 11,000కి అమ్మాము, 12,000కి అమ్మాము, 13,000కి అమ్మాము, మేము అమ్మేశాము. ఇప్పుడు మా దగ్గర మిర్చి వచ్చేసి ఎకరాకి ఇంకో కింటా 2 కింటాలు మాత్రమే వస్తుంది. ఇప్పుడు మాకు ఎటు పరిస్థితుల్లో ఇప్పుడు మీరు ఉండే మిర్చికి ₹1,00,000 ఇచ్చినా కూడా రైతుకి ఏం లాభం లేదు. మా దగ్గర రైతు దగ్గర మిర్చి లేవు, ఇంకా అయిపోతాయి. ఇంకా 20 డేస్ ఉంటే మాకు కావాల్సింది ఏంటంటే ఇప్పటికైనా మా అకౌంట్లలో మేము ఎంత మిర్చి అయితే వేసామో మా పొలాలలో అది ఈ క్రాప్ ద్వారా మేము ఈ క్రాప్ చేయించుకున్నామో దాని ద్వారా ఈ క్రాప్ కాని పొలాలకు కూడా ఊర్లో వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఇప్పుడు అధికారులు వాళ్ళు దానికి స్పందించి దానికి కొంచెం మాకు ఏదైనా కొంచెం మేము అమ్మిన మిర్చికి మాకు అంతో ఇంతో న్యాయం చేస్తారని మేము కోరుతున్నాం సార్. దీన్ని ఈ సంవత్సరం మిర్చి ధర ప్రారంభం నుంటే బాగా తగ్గిపోయింది. కానీ మిర్చి రైతులను ఆదుకుంటాము, వాళ్ళకి మద్దతు ధర కల్పిస్తామని కేంద్ర మంత్రులు పెమ్మసాని చంద్రశేఖరరావు గారు, ఇక్కడ అచ్చెన్నాయుడు గారు అందరూ కూడాను ప్రకటనలు చేశారు. ఆ ప్రకటనల నేపథ్యంలో ప్రభుత్వం 11,781 రూపాయల ధర ప్రకటించింది. ఆ ప్రకటించినటువంటి ధరకి కూడా కొనుగోలు చేయకుండా వ్యాపారస్తులకి అమ్ముకుంటే ఆ వేరియేషన్ చెల్లిస్తామన్నారు. కానీ ఈరోజు నాణ్యమైనటువంటి తేజ రకం కాయలు 12,000, 13,000, 14,000 అమ్ముతూ ఉన్నాయి. వాటికి ఇది వర్తించదు. కావున వాళ్ళు ప్రకటించినటువంటి ధర 11,781 ఏమాత్రం గిట్టుబాటు కాదు. కానీ ఆ 7,000కి 8,000కి అమ్ముకున్నటువంటి రైతులకు కూడాను ఇప్పటి వరకు కూడాను ఆ డబ్బులు చెల్లించినటువంటి పరిస్థితి లేదు. ఎప్పుడు చెల్లిస్తారు అని అడిగితే దానికి సంబంధించి విధి విధానాలు కూడా ప్రభుత్వం ప్రకటించలేదని ఈరోజు యార్డు సెక్రటరీ గారు తెలియజేస్తూ ఉన్నారు. ఈరోజు రైతుల్ని కేవలం మోసపూరితమైనటువంటి దాంతో మభ్యపెట్టే ప్రయత్నాలు చేస్తుంది తప్ప మిర్చి రైతుల్ని ఆదుకునేటటువంటి ప్రయత్నం ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం చేయటం లేదు. ఇప్పుడు మేము కనీస మద్దతు ధర 20,000 రూపాయలు మిర్చి ప్రకటించాలని కోరుతూ ఉన్నాం. ఇప్పుడు ప్రతి పంటకి అనేక రాష్ట్రాలు ధర పడిపోయినప్పుడు క్వింటాకి అదనంగా బోనస్ ఇచ్చి కొనుగోలు చేస్తున్నాయి. గతంలో మొక్కజొన్నకి కూడా మన రాష్ట్ర ప్రభుత్వం బోనస్ ఇచ్చింది. 2018లో కూడాను మిర్చికి 1,500 చొప్పున బోనస్ ఇచ్చి కొనుగోలు చేశారు. ఇప్పుడు పెరిగినటువంటి ధరలకు అనుగుణంగా ప్రతి క్వింటాకి 5,000 రూపాయలు బోనస్ ఇచ్చి కొనుగోలు చేసి మిర్చి రైతుల్ని ఆదుకోవాలని చెప్పేసి కోరుతూ ఉన్నాం. అదే సందర్భంలో ఇప్పటికే 170% మిర్చి అమ్మకాలు జరిగినాయి కనుక గ్రామీణ ప్రాంతాల్లోనే రైతు సేవా కేంద్రాల్లోనే ఈ క్రాప్లో నమోదైనటువంటి రైతులందరినీ కూడా గుర్తించి ప్రతి ఎకరాకి 20 క్వింటాల చొప్పున లెక్కించి ప్రతి కింటాకి 5,000 రూపాయలు బోనస్ ఇచ్చి రైతుల్ని ఆదుకోవాలని, లేదనుకుంటే ఇప్పటికే మిర్చి చేసినటువంటి రైతులు లక్షల రూపాయల్లో అప్పుల పాలై ఆత్మహత్యలకు గురవుతూ ఉన్నారు. దీన్ని నివారించడానికి ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని మేము ఏప్రిల్ 4వ తారీఖునే చెప్పడం జరిగింది. మీరు కనుక చర్యలు తీసుకోకపోతే మళ్ళా మేము రోడ్డు మీద బైఠాయించాల్సి వస్తుందని ప్రభుత్వం ఈ 10 రోజుల్లో కూడాను ఏ రకమైనటువంటి చర్యలు తీసుకోలేదు. ఇప్పుడు అయినా సరే ఈరోజు కలెక్టర్ గారు చర్చించి రైతు సంఘాల నాయకులతో మాట్లాడి వీటి మీద స్పష్టమైనటువంటి వైఖరి ప్రకటించాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. అప్పటి వరకు కూడా ఈ ధర్నాన్ని కొనసాగిస్తాం. ఈరోజు మిర్చి రైతుల పరిస్థితి చాలా దారుణంగా తయారైంది. గతంలో 25,000 దాకా అమ్మినటువంటి మిర్చి ధర కేవలం
ప్రభుత్వం 11,741 రూపాయలు నిర్ణయించడం అనేటటువంటిది మిర్చి రైతులను దారుణంగా వంచడం అనేటటువంటిది కూడా మనం గమనించాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకనంటే అన్నదాత సుఖీభవ అనే పేరుతోటి వరాలిస్తాము, రైతులకి వరాలిస్తామని చెప్పినటువంటి ప్రభుత్వం ఈరోజు వరాలు కాదు, ఒక రకంగా రైతుల మీద పిడుగుల వర్షం కురిపిస్తున్నటువంటి పరిస్థితి ఈరోజు మనం చూస్తూ ఉన్నాం. ఈరోజు పల్నాడు జిల్లా చూసుకుంటే దాదాపుగా ప్రధానమైనటువంటి భాగం అంతా కూడా మిర్చి పంట సాగు చేస్తున్నటువంటి పరిస్థితి. ఏటికేడు అప్పులు పెరుగుతూ ఉన్నాయి. కాబట్టి ఈ సంవత్సరమైనా సరే రైతుల బతుకు బాగుపడిద్ది అనేటటువంటి ఉద్దేశంతో మిర్చి పంట గణనీయంగా వేశారు. ఆ గణనీయంగా వేసినటువంటి మిర్చి పంట ఈరోజు ఎగుమతుల సాగుతో కానివ్వండి, దిగుబడి సాగుతో కానివ్వండి, రకరకాల సాగులతోటి ఈరోజు ప్రభుత్వము రైతులకు సంబంధించి ఈరోజు మొండి చేయి చూపింది. మేము ఒకటే అడుగుతున్నాం, గతంలో 2022-23 సంవత్సరాల్లో 25,000 రూపాయలు అమ్మినటువంటి మిర్చి ఈ సంవత్సరం 11,000గా మీరు ఎలా నిర్ణయించారు? అసలు కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ అసలు మీరు రైతు రాజు అనేటటువంటి మాట ఎంత దుర్మార్గం, దీన్ని బట్టి ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. అందుకని మేము ఈరోజు డిమాండ్ చేస్తూ ఉన్నాము, మీరు ఏదైతే నిర్ణయించారో 11,000 అనేటటువంటిది 5 రైతులను పూర్తిగా వంచడమే. ఇప్పటికైనా సరే గతంలో ఏదైతే రేటు ఇచ్చారో ఆ రేటు ప్రకారం నిర్ణయించండి. 25,000 రూపాయలకు కనీసం కొనుగోలు చేస్తేనే భవిష్యత్తులో వ్యవసాయం మీద రైతులకి ఆశ ఉంటుంది. లేదంటే మీరు వ్యవసాయం పండగ కాదు, వ్యవసాయాన్ని దండగగా చేస్తారనేది ఈరోజు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మేము హెచ్చరిస్తా ఉన్నాం. ఎప్పటికైనా సరే రైతులు కూడా ఆలకించండి. ఏసీ రూముల్లో కాదు, నడి రోడ్డు మీద మిర్చి యార్డులో ఈ కోరు దగ్గుల్లో వచ్చి రైతుల కష్టాలు ఆలకించాలనేది ఈ సందర్భంగా మేము హెచ్చరిక చేస్తా ఉన్నాం. అందరూ కూడా కష్టపడి పండించిన పంటకి గిట్టుబాటు రేటు లేదు కాబట్టి రైతులందరూ కూడా పార్టీలకి అతీతంగా రైతు సంఘాలకు సపోర్ట్ చేస్తే రైతులందరూ బాగుంటారు. రైతు సంఘాలకు సపోర్ట్ చేయాలని నేను కోరుకుంటున్నా. రైతులందరినీ కూడా ఎంతెంతో దూరం నుంచి వచ్చి దుమ్ము కొట్టుకొని కూలి లేకుండా ఈ విధంగా కోరులో పడి ఉన్నారు రైతులు. కాబట్టి రైతు సమస్య కోసం రైతులందరూ కూడా పార్టీలు పెట్టి రైతు సంఘాలకి సపోర్ట్గా ఉండాలని నేను కోరుకుంటున్నా. ఏదైతే రైతు సంఘాలకి చెందిన వారందరూ ఏదైతే ధర్నా చేస్తున్నారో అది మద్దతు ధరకి సంబంధించింది. సో ప్రభుత్వం ఏదైతే మద్దతు ధర 11,781 రూపాయలు ఏదైతే ప్రకటించిందో దానికి గ్రౌండ్ వర్క్ అయితే జరుగుతుంది. మనము ప్రతిరోజు మార్కెట్ యార్డ్కి ఏవైతే అరైవల్స్ వస్తున్నాయో అందులో రైతు యొక్క డీటెయిల్స్, వాళ్ళ యొక్క పేరు, ఆధార్ నంబరు, ఫోన్ నంబరు మరియు బ్యాంక్ డీటెయిల్స్ తీసుకోవడం జరుగుతుంది. సో ఈ డీటెయిల్స్ కూడా మనం క్వాలిటేటివ్గా ప్రభుత్వానికి పంపించడం జరుగుతుంది. సో ఈ డీటెయిల్స్ ద్వారా ఈ క్రాప్లో ఏ రైతులైతే నమోదై ఉన్నారో వాళ్ళు మ్యాచ్ అవుతే ఆ బెనిఫిట్ అనేది వాళ్ళకి అందుతుంది. సో దీని యొక్క సంబంధించిన మనకి స్కీమ్కి ఇంకా గైడ్లైన్స్ అనేది రానున్నాయి ప్రభుత్వం నుంచి. ఇంకా ఇక్కడ చూస్తే కనుక కొంతమంది రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు, అంటే వాళ్ళకి చాలా తక్కువ ధరలకి అమ్ముతున్నారని చెప్పేసి. సో వాళ్ళ డీటెయిల్స్ కూడా ఇప్పుడు తీసుకుంటాం, సేకరిస్తాం. ఏ షాప్ దగ్గర, ఏ కమిషన్ ఏజెంట్ దగ్గర వాళ్ళు మరీ తక్కువ ధరలకి అయితే అమ్ముకున్నారో వాళ్ళ డీటెయిల్స్ తీసుకొని దాని మీద డీటెయిల్గా మేము ఎంక్వైరీ చేయడం జరుగుతుంది. దాని ప్రకారం మనము చర్యలు కూడా తీసుకుంటాం. సో ప్రభుత్వం నుంచి డీటెయిల్ గైడ్లైన్స్ ఎప్పుడైతే వస్తాయో అప్పటికే మనం ముందరికి వెళ్ళగలుగుతాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.